ఏపీ రాజకీయాలు కూడా ఒక వెబ్ సిరీస్ లాంటివబ్బా. ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అయిందంటే అందులో 8-10 ఎపిసోడ్లు ఉంది. మొత్తం స్టెప్ బై స్టెప్ రివీల్ చేయడం చూస్తాం కదా. అలాగా ఆ సీజన్ క్లిక్ అయితే మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఒక 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ మొదలైపోతుంది. ఏపీ రాజకీయాల్లో కూడా టీడీపీ ప్రచార వ్యూహాలు, చంద్రబాబు ఎత్తుగడలు కూడా ఈ వెబ్ సిరీస్ల కంటే తక్కువేం కాదు. మద్యం కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత కేసులో ముందు ఏం జరగబోతోందో అందరికీ అర్థమవుతున్న తర్వాత టీడీపీ నెక్స్ట్ ఏ ప్రచారానికి తెరదీయబోతోంది, వెబ్ సిరీస్ లో నెక్స్ట్ సీజన్ ఏంటి, డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. ఏపీ పొలిటికల్ వెబ్ సిరీస్లో ఇప్పటికే ఒక 3 సీజన్స్ నడిచాయి. ఒకటి ఎలక్షన్ ముందు మొదలై ఎలక్షన్ జరిగి ఫలితాలు వచ్చిన 6 నెలల వరకు కంటిన్యూ అయింది. అది అరాచకాలు, అప్పులు. అసలు మొత్తం అరాచకాలు జరిగిపోయినాయి, విధ్వంసం జరిగిపోయింది. అప్పులు 14 లక్షల కోట్లు చేసేసాడు జగన్ అనే ప్రచారాన్ని చేసి ఏమో చేసేసాడేమో అని జనం అనుకునే వరకు తీసుకొచ్చారు ఆ ప్రచారాన్ని. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక 6 నెలల పాటు అదే కంటిన్యూ చేశారు క్వశ్చన్ కోసం. తీరా మొత్తం ఏపీ అప్పులే 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి ప్రకటించిన తర్వాత జగన్ హయాంలో జరిగినవి 3 లక్షల కోట్లు అంతకంటే తక్కువ అప్పులు అని తేలేసరికి ఇప్పుడు ఆ అప్పులు అనే సీజన్ ఆల్మోస్ట్ కన్క్లూడ్ అయిపోయి ఇప్పుడు మాట్లాడడం తగ్గింది. చూసారా, ఆ సీజన్ కన్క్లూడ్ అవుతూ ఉండగానే ఆరోపణల్లో భాగంగా మద్యం ఎలిగేషన్ స్కామ్ అనే సీజన్ మొదలైంది. దాని మీద కూడా కొన్ని నెలల పాటు అరెస్టులు, ఆరోపణలు, సినిమాలు తీసేశారని, కోట్ల డబ్బు దొరికిపోయిందని ప్రచారం చేయడం చూసాం. అలాంటి ప్రచారానికి బెయిళ్లు వస్తున్న కొద్దీ చెక్ పడడం స్టార్ట్ అయింది. వాటితో పాటు దొరికిపోయింది 11 కోట్ల ధనం అని చెప్పారు కదా, వాటి మీద ఫారెన్సిక్ ఆడిట్ చేయించండి, అవి ఎప్పుడు ముద్ర అయ్యాయో అని నిందితులే అడిగేసరికి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడాన్ని బట్టి చూస్తే ఆలోచన ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఆరోపణలు కానీ ఆధారాలు కానీ ఎలా పుట్టాయి అనేది కదా. వీటన్నిటిని బట్టి చూస్తే ఈ సీజన్ కూడా అంటే మద్యం ఆరోపణలు అనే సీజన్ కూడా కన్క్లూడ్ అయిపోతుంది. కన్క్లూడ్ అయ్యే టైంకే మరో సీజన్ టీడీపీ ఫ్రెండ్లీ సీజన్ మొదలైంది. అదేంటంటే అసలు హామీలు బ్రహ్మాండంగా నిలబెట్టేసుకున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అనే సభలు చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత GST 2.0తో అసలు ప్రజలకి బ్రహ్మాండమైన మేలు జరిగిపోతుంది అని చెప్పడమే కాదు, ఇప్పుడు ట్రూ డౌన్ పేరుతో ఛార్జీలు కూడా తగ్గించేస్తున్నారు. అసలు ఏపీలో స్వర్ణయుగం ఇప్పుడు అనే ప్రచారము, పాజిటివ్ హెడ్డింగ్లు, బ్యానర్లో చూస్తూ ఉన్నాం. ఈ స్ప్రీ అనేది బహుశా ఇప్పుడే కాదు ఇంకొన్ని వారాలు, నెలలు కంటిన్యూ అవ్వచ్చు. జనరల్గా సేల్స్లో, మార్కెటింగ్లో దసరా నుంచి ఈరెండ్ వరకు ఆఫర్ల పీరియడ్ నడుస్తూ ఉంటుంది కదా, అలాగా ఇది కూడా పాజిటివ్ పబ్లిసిటీ పీరియడ్ అనమాట. ఎందుకు అంటే మీరు నిరంతరం ఆరోపణలే చేస్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారు అని జనం అంటూ ఉండేసరికి ఈ పాజిటివ్ పబ్లిసిటీ అనే వెబ్ సిరీస్ మొదలైంది. ఇది కూడా కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది. అన్నిట్లోనూ బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. చూసారా, ఒకసారి స్టార్ట్ అయిందంటే సీజన్ స్టెప్ బై స్టెప్ రివీల్ చేసుకుంటూ వెళ్ళినట్టుగానే ఈ ప్రచారంలో కూడా స్టెప్ బై స్టెప్ కొత్త ఆధారాలు, కొత్త మలుపులు, కొత్త కథలు పుడుతూ ఉంటాయి. ఆ ప్రచారం కొన్ని వారాల పాటు సాగుతుంది. మీడియాలోను, ప్రభుత్వ పెద్దల స్పీచ్ల్లోను. అంటే ఒకే మాటని పదే చెప్పి ముద్రగుద్దాలి జనం మెదళ్లలో, అది ఆలోచన. మరి ఈ పాజిటివ్ పబ్లిసిటీ పీరియడ్ అనే సీజన్ కూడా కంప్లీట్ అయిపోతే 3 వెబ్ సిరీస్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు పొలిటికల్గా. మరి ఆ తర్వాత ఏం మొదలు పెడతారు చూస్తుండండి. కొత్తగా ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి ఇదిగో భూమి బద్దలైపోయింది అని చూపించడానికి, భారీగా పబ్లిసైజ్ చేయడానికి స్కెచ్ అయితే బహుశా రెడీ అవుతూ ఉంది ఇప్పటికే ఆల్రెడీ. అదేంటో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్. మీరేమంటారు ఈ వెబ్ సిరీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ మీద? డూ షేర్ యువర్ ఒపీనియన్.